హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ పాండిచ్చేరిలో ఈవినింగ్ బ్లాగ్ ఇది వచ్చేసి డే 1. అండ్ మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. మోక్ష ఎక్కడికి వెళ్తున్నాం మనం? టు బీచ్. What will you do in beach? Build sand castle. Mosquitoes. అండ్ ఈవినింగ్ 4:30 కల్లా మేము రెడీ అయిపోయాము. చెప్పాను కదా ఆల్రెడీ మీకు 1:30కి అలా మేము రూమ్కి రీచ్ అయ్యామని చెప్పేసి. సో దాని తర్వాత లంచ్ చేసేసి కొంతసేపు పడుకొని రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ రెడీ అయ్యి మళ్ళీ బీచ్ దగ్గరికి అనేది మేము వెళ్తున్నాము. సో మేమున్న రిసార్ట్ నుండి బీచ్ వచ్చేసరికి ఒక 30 మినిట్స్ పడుతుంది. అంటే బీచ్ అని కాదు, పాండిచ్చేరిలో ఉండే మెయిన్ ఏరియా వచ్చేసి. సో అక్కడికి వెళ్తున్నాము మేము. ఫ్రెంచ్ కాలనీ అలాగే అవన్నీ అక్కడ షాపింగ్ అవన్నీ చూడడానికి వెళ్తున్నాము. సో మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం వర్షం పడేలా అలా అనిపించింది. మేము వెళ్ళేసరికి ఆ 30 మినిట్స్లో వచ్చి అండ్ మేము వెళ్ళేటప్పుడు దారిలో ఏంటంటే వెజిటేబుల్ మార్కెట్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ కొన్ని బీచెస్ కూడా కనిపించినాయి వెళ్ళేటప్పుడు. ఆ బీచ్కి అవన్నీ కూడా మేము నెక్స్ట్ డే వెళ్ళాము. సో వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూడండి. ఎవరైనా పాండిచ్చేరి వెళ్ళడానికి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే యూస్ఫుల్ అవుతాయి వీడియోస్. సో వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. సో మేము చాలా ఏరియాస్ అవన్నీ కూడా కవర్ చేసాము ఈవినింగ్. సో అలా మేము వెళ్తూ ఉండేసరికి ఇలా చీకటి కూడా పడిపోయింది. అదే ఇక్కడతో ఇది ఉంది. అండ్ మేము వెళ్ళింది వీకెండ్ కదా. సో వీకెండ్ వెళ్ళడం వల్ల ఫుల్ రష్ అనేది ఉంది, ఫుల్ క్రౌడెడ్గా ఉంది. సో అక్కడ ఏంటంటే అన్ని నో పార్కింగ్ అని బోర్డ్ అని పెట్టారు. కొంచెం మేము బీచ్కి దూరంగా వెళ్ళేసి మేము పార్క్ చేసుకొని నడుచుకుంటాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఎంట్రన్స్లోనే బెలూన్ అవన్నీ టాయ్స్ అవన్నీ కూడా పెట్టారు. సో మోక్షు ఒక బెలూన్ కావాలని అడిగాడు. సో మేము ఒక బెలూన్ అనేది ఇప్పించి లోపలికి అలా వెళ్ళాము. సో అక్కడ ఏంటంటే కొంచెం స్పేషియస్గా అలా ఉంది బయట రోడ్డు మీద. అక్కడ అన్నీ ఇట్లా బెలూన్స్ కానీ ఇలా కావాల్సినవన్నీ కూడా లైట్ వచ్చేవన్నీ కూడా పెట్టారు. సో అలా మేము చూసుకుంటూ లోపలికి అనేది వెళ్ళాము. అలా కొంచెం లోపలికి వెళ్తూ ఉంటే ఏంటంటే వన్ సైడ్ షాపింగ్ కాంప్లెక్స్ అలాగే వన్ సైడ్ వచ్చేసరికి బీచ్ సైడ్ ఫుడ్ కోర్ట్ అని చెప్పేసి అలా ఉన్నాయి. సో అవి కూడా చూసుకుంటూ మేము లోపలికి బీచ్ దగ్గరికి అనేది వెళ్తూ ఉన్నాము. ఇది కొనుక్కోడానికి షాపింగ్ కాంప్లెక్స్ ఇది కూడా. అలా మేము బీచ్ సైడ్ వెళ్ళడానికి వెళ్తూ ఉన్నాము. అక్కడ ఏంటంటే ఒక చిన్న గొంది అనేది ఉంది బీచ్ వైపు వెళ్ళడానికి. సో ఆ గొంతులో అనేది అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ బీచ్ సైడ్ రోడ్ అనేది వచ్చింది. సో అక్కడ గాంధీ స్టాచ్యూ అలాగే అంబేద్కర్ స్టాచ్యూ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఆ రోడ్ మీద చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు. అండ్ అక్కడ ఏంటంటే వెహికల్స్ అనేవి ఆ రోడ్డు మీదకి రానివ్వరు. అది వచ్చేసరికి ఫ్రెంచ్ కాలనీ. సో ఆ లైన్ వచ్చి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా, మేబీ నాకు కూడా అంత ఐడియా లేదు. సో ఆ లైన్ అంతా వచ్చేసరికి ఫ్రెంచ్ కాలనీ అండ్ రెస్టారెంట్స్ కానీ అవంతా కూడా ఉంటాయి. దాని పక్కనే వచ్చేసరికి బీచ్ అనేది ఉంటుంది మనకి. అండ్ అక్కడ ఏంటంటే ఏదో సమ్ ఈవెంట్ అనేది జరుగుతుంది, వీకెండ్ అని పెట్టారనుకుంటా. మేము సాటర్డే వెళ్ళాము, సండే వెళ్ళాము కదా. సో ఆ 2 డేస్ మాత్రం సేమ్ ఆ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది. సో అందరు వెనక్కి వచ్చేసినట్లున్నారు. దిగడానికి లేదనుకుంటా, లేకపోతే ఇప్పుడు నైట్ అని మేమున్న బీచ్ దగ్గర అయితే అక్కడ దిగడానికి అయితే ఎవరు దిగడం లేదు. సో నైట్ అయిందని చెప్పేసి దిగట్లేదు ఏమనుకున్నాము. అక్కడ రాళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి. సో సర్లే కొంచెంసేపు చూసేసి పక్కనే ఒక విలేజ్ షో జరుగుతుంటే వెళ్ళాము.
బీచ్ దగ్గర కొంతసేపు ఉండేసి ఒక 10 మినిట్స్ అలా పక్కనే అక్కడ విలేజ్ వాళ్ళది ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది కదా, సో ఆ ప్రోగ్రామ్ దగ్గరికి ఉండేసి ఒక 15 మినిట్స్ అలా చూసి వచ్చాము. చాలా అంటే చాలా బాగా చేశారు వాళ్ళు. అండ్ దాని తర్వాత ఏంటంటే షాపింగ్ కాంప్లెక్స్ అని ఉంది దాని పక్కనే, సో ఆ షాపింగ్ కాంప్లెక్స్లోకి వచ్చాము మేము. అండ్ చూడండి, మీకు కూడా చూపిస్తూ ఉన్నాను అక్కడ ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో పాండిచ్చేరిలో వచ్చేసరికి ఇది ఒక్కటే అండ్ మోర్ దెన్ 500 షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ షాపింగ్ కాంప్లెక్స్లో. అండ్ నేనేమనుకున్నానంటే ఇంకా 1 or 2 వేరే కూడా ఉంటాయి షాపింగ్ చేసేయి అని చెప్పేసి, నేను ఇక్కడ ఫస్ట్ డే వెళ్ళాను కదా, సో ఏమీ కొనలేదు. నెక్స్ట్ వేరే షాపుల్లో కూడా చూసేసి అక్కడ కూడా కంపేర్ చేసుకొని అప్పుడు కొందామని చెప్పేసి అని అనుకున్నాను. బట్ నాకు తెలియదు ఆ ఒక్కటే షాపింగ్ కాంప్లెక్స్ అని. నెక్స్ట్ డే వాళ్ళు చెప్పారు. సో అవంతా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఏమైంది ఏంటి. అలా అన్నీ చూసుకుంటూ వెళ్ళాము షాపింగ్ కాంప్లెక్స్లో. అండ్ చాలా అంటే చాలా ఇవి వుడ్కి సంబంధించినవి ఉన్నాయి అండ్ షూస్ అలాగే చాలా ఉన్నాయి. అండ్ డ్రెస్సెస్ కానీ అవన్నీ కూడా చూసారు కదా మీరు కూడా ఏమేమి ఉన్నాయని చెప్పేసి. సో దాని తర్వాత ఏంటంటే కొంచెం బయటకు వచ్చాక ఫుడ్ కోర్ట్ ఉంది కదా, మీకు స్టార్టింగ్లో చూపించాను. సో ఆ ఫుడ్ కోర్ట్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూసుకుంటూ వెళ్తున్నాము ఫుడ్ తినడానికి. సో ఇలా చూసుకుంటూ వెళ్తుంటే ఇలా లోపల ఇవన్నీ ఉన్నాయి, పర్వాలేదు బాగానే ఉన్నాయి, మన సైడ్ మనం తినే వాటిలాగే ఉన్నాయి ఫుడ్ అంతా కూడా. సో బట్ మేము చూసుకుంటూ వెళ్తున్నాము ఎక్కడేముంటాయి. అండ్ ఒక రెస్టారెంట్ లాగా అలా కూర్చొని తినడానికి బీచ్ సైడ్ అలా ఉన్నాయేమో అని చూస్తూ ఉన్నాము. అలా చూసుకుంటూ అలా ఫ్రెంచ్ కాలనీకి అనేది వెళ్ళాము మేము. ఫ్రెంచ్ కాలనీ అలా మేము ఫ్రెంచ్ కాలనీలో ఒక 2 కిలోమీటర్స్ దాకా నడుచుకుంటూ వెళ్ళాము. ఆ మొత్తం అంతా కూడా బీచే. అందరూ ఇలా నడుచుకుంటూ అలా ఫొటోస్ కావాల్సిన వాళ్ళు ఫొటోస్ అవన్నీ దిగాము. చాలా బాగున్నాయి అవన్నీ హౌసెస్ కానీ అవన్నీ కూడా చాలా. బట్ నైట్ కదా, సో ఆ కెమెరాలో క్యాప్చర్ అవ్వలేదు ఆ హౌసెస్ అవంతా కూడా. బట్ చూడ్డానికి మాత్రం బయట చాలా అంటే చాలా బాగున్నాయి. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక రెస్టారెంట్ అనేది ఉంది. సో ఆ రెస్టారెంట్లోకి వెళ్ళేసి మేము కూర్చొని ఫుడ్ అనేది ఆర్డర్ చేసాము. అండ్ బీచ్ సైడ్ ఆపోజిట్గా ఉన్నాయి ఆ రెస్టారెంట్స్ అవన్నీ కూడా. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ బీచ్ అనేది ఆపోజిటే కదా, సో ఆ వేవ్స్ అవన్నీ కూడా సౌండ్ వినిపిస్తుంటే భలే అనిపించినాయి అసలు. ఒకటేమో చెప్పి. అండ్ మేము ఫిష్ ఫింగర్స్ అలాగే చికెన్ లాలీపాప్ అండ్ మోక్షకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాము. అండ్ ఫుడ్ అనేది పర్లేదు బాగానే ఉంది, టేస్టీగానే. మరీ అంత టేస్టీగా కాదు, అబోవ్ యావరేజ్గా అయితే ఉన్నాయి. మన సైడ్ లాగే ఉన్నాయి ప్రైజెస్ కూడా, మరీ అంత ఎక్కువ అయితే ప్రైజెస్ అనేవి లేవు. సో అలా మేము ఫుడ్ అనేది తిన్నాక మళ్ళీ బీచ్ సైడ్కి వెళ్దాం కొంతసేపు. అక్కడ ఏంటంటే వాటర్లో అనేది వెళ్ళడానికి అయితే ఉంది. నెక్స్ట్ మోక్షు ఆ శాండ్ క్యాజిల్ అనేది బిల్డ్ చేసుకుంటూ ఉన్నాడు ఆ శాండ్లో కూర్చొని. సో మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ దిగాము. సో ఎలాగూ మా తమ్ముడు ఉన్నాడు కదా, సో వాడికి ఇచ్చేసి కెమెరా మేమైతే వీడియోస్ ఫొటోస్ అవన్నీ దిగాము. కొంతసేపు అలా ఎంజాయ్ చేసేసి బీచ్లో మళ్ళీ మేము రిటర్న్ అనేది స్టార్ట్ అయ్యాము రూమ్కి. అండ్ రూమ్ వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది టైం వచ్చేసి. అప్పటికే 9:30 అయింది. పాండిచ్చేరి సే పాండిచ్చేరి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. పాండిచ్చేరిలో ఫస్ట్ డే అనేది డే 1 అనేది ఇలా మాది అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోస్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానిలో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ అలాగే డే 2 అనేది ఎక్కడికి వెళ్ళాము అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.